హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవియస్ బడేస్. కేవియస్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మీకు థంబ్నెయిల్ మీద చూడంలోనే అర్థమైంది కదా. సో పేటీఎం మీద బ్యానా, సో అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అండ్ మన మనీ సేఫా కాదా, అండ్ ఈ బ్యాన్ టెంపరరీయా పర్మనెంటా, అండ్ అలాగే ఇది రియలా ఫేక్ అనేది కూడా మొత్తం డిస్కస్ చేద్దాం. ఏంటి బ్యాక్ ఎండ్ అనేది మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. గెట్ వన్ నచ్చుకున్న వీడియో అయితే స్టార్ట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, Jan 31, 2024లో మనకి ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ ప్రెస్ నోట్స్లోకి వెళ్తే మీకు టాప్లో ఒక ప్రెస్ రిలీజ్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మీరు. యాక్షన్ అగేన్స్ట్ పేటీఎం బ్యాంక్స్ లిమిటెడ్ అండర్ సెక్షన్ 335A ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అని చెప్పి. సో ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే బ్యాన్ అని అంటున్నారో అది ఒరిజినలే, ఫేక్ అయితే కాదు, ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, రియల్గానే పేటీఎం మీద అయితే బ్యాన్ ఉంది. సో వేటి మీద ఉంది, అండ్ అసలు ఏంటి, మన మనీ సేఫా కాదా అనేది మొత్తం క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇందులో ప్రెస్ రిలీజ్లో మొత్తం క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇందులో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే, నో ఫర్దర్ డిపాజిట్స్ ఆర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టాప్అప్స్ షెల్ బి అలౌడ్ ఆన్ ది కస్టమర్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, వాలెట్స్, ఫాస్టాగ్స్, NCMC కార్డ్స్ ఎక్సెట్రా after February 29 other than interest, cashback, refunds which may be credited anytime. సో ఇక్కడ పాయింట్ 1 ఏంటంటే, సో February 29 తర్వాత నుంచి, సో February 29 అంటే ఈ మంత్ ఎండ్ వరకు మీకైతే స్కోప్ అయితే ఉంది. సో ట్రాన్సాక్షన్స్ అన్ని ఏ ప్రాబ్లం లేకుండా జరుగుతాయి. సో ఇన్ కేస్ మీకు డిపాజిట్ కనుక అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు కొత్తగా డిపాజిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోలేరు. అండ్ అలాగే మీకు ఏదైతే కస్టమర్ అకౌంట్స్ ఉంటాయో, మెయిన్గా వీళ్ళకి 3 టైప్స్లో అయితే ఉన్నాయి. ఒకటి పేటీఎం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తారు మీరు. నెక్స్ట్ వచ్చి దానికి వాలెట్, సో పేటీఎం వాలెట్ నుంచి మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఇంకోటి పేటీఎం బ్యాంక్ అనేది అయితే ఉంది. సో ఇప్పుడు మేజర్గా ఏదైతే బ్యాన్ అయితే ఉందో అది వీళ్ళ సొంత ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ పేటీఎం బ్యాంక్ కానీ లేకపోతే పేటీఎం వాలెట్ కానీ, సో దీని మీద అయితే బ్యాన్ అయితే నడుస్తుంది మీకు. సో యూపీఐలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అలా అని చెప్పి మీరు పేటీఎం బ్యాంక్ త్రూ యూపీఐ అయితే చేయలేరు మీరు. సో అది ఎందుకంటే వీళ్ళది ఏదైతే ప్రెజెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉందో దాని మొత్తానికి వీళ్ళైతే బ్యాన్ అయితే మీరు పేటీఎం బ్యాంక్లో మనీ అయితే డిపాజిట్ చేసుకోలేరు. కానీ ఆ తర్వాత లైక్ February 29 తర్వాత మీకు రావాల్సిన ఇంట్రెస్ట్ ఏదన్నా ఉన్నా, అంటే అమౌంట్ మీద, లేకపోతే మీకు ఏదైనా క్యాష్ బ్యాక్స్ రావాలన్నా, ఇలాంటివి అయితే మీకు ఏ ప్రాబ్లం లేకుండా అయితే వస్తాయి. అండ్ అలాగే మీ ప్రెజెంట్ పేటీఎం బ్యాంక్లో ఏదైనా మనీ ఉన్నా సరే అవి వేరే బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ 2, withdrawals or utilization of balances by its customers from their bank accounts including prepaid instruments, fast additional common mobile cards etc. are to be permitted without any restrictions up to their available balance. సో ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో ఫాస్ట్ ట్యాగ్స్ వాడుతున్న వాళ్ళు, లేకపోతే ఇది NCM కార్డ్స్ అంటే ఇది నేషనల్ కామన్ మొబైలిటీ కార్డ్స్ అనమాట. సో ఈ కార్డ్స్ వాళ్ళ బ్యాలెన్స్ ఉంటే దాన్ని ఏం చేసుకోవాలని చెప్పి, సో బ్యాంక్లో ఉన్నదాన్ని మీరు ఎలాగో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, అయిపోద్ది. సో ఇలా ఫాస్ట్ ట్యాగ్ కట్టినా లేకపోతే ఇలా ఉన్న వాటిని ఏం చేయాలంటే, మీ కార్డ్లో లేదా మీ ఫాస్టాగ్లో ఒక 200 బ్యాలెన్స్ ఉందంటే అది అయిపోయేంత వరకు మీరు వాడుకోవచ్చు. అది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఆ అమౌంట్ని తీసి నువ్వు వేరే దాంట్లో అయితే వేసుకోలేరు. అండ్ ఇక్కడ ఫాస్టాగ్స్ యూస్ చేసే వాళ్ళు ఎవరైతే పేటీఎం ఫాస్టాగ్స్ చూస్తారో వాళ్ళకైతే ఇది ఒక బ్యాడ్ న్యూస్. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్త ఫాస్టాగ్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఇది వర్కౌట్ అవ్వదు కాబట్టి. సో వాళ్ళు మళ్ళీ కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలి. అది ఎప్పుడు తీసుకుంటారంటే, మీ ప్రెజెంట్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని యూస్ చేసుకొని అయిపోయిన తర్వాత మీరు కొత్త ట్యాగ్ తీసుకొని అయితే తగిలించుకోండి. సో అదనమాట. సో మీ దగ్గర ఆల్రెడీ ఇలాంటివి ఉంటే వాటిని మీరు అయిపోయేదాకా అయితే యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తే, no other banking services other than those referring above like fund transfer irrespective of name, nature and service like AEPS, IMPS etc. and BPOU and UPI facility should be provided by the bank after February 29. సో మీరు ఏదైతే ఇప్పుడు పేటీఎంలో యూపీఐ వాడతారో, సో అది పేటీఎం బ్యాంక్ త్రూ కాకుండా సమ్ XYZ బ్యాంక్ నుంచి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే వయా పేటీఎం అవైతే సక్సెస్ఫుల్ అవుతాయి. సో దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో పేటీఎం అయితే మీరు యూస్ చేసుకొని వేరే బ్యాంక్ని లింక్ చేసుకొని దాని త్రూ మీరు యూపీఐ చేసుకుంటే అది ఎలాంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ 4th and 5th పాయింట్స్ చూసుకుంటే, ఏదైతే పేటీఎంలో డెబిట్ కార్డ్స్ కూడా ఇస్తుంటారు, సో ఆ డెబిట్ కార్డ్స్ కూడా అయితే మీకైతే ఇప్పటి నుంచి పనిచేయవు. సో యాజ్ ఆఫ్ నో మీ బ్యాంక్లో అమౌంట్ ఉంటే మాత్రం, సో ఈ మంత్ అండ్ లైక్ February 29 లోపల వేరే బ్యాంక్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ అలాగే వాలెట్స్లో కూడా డబ్బులు ఏమైనా ఉంటే అవి మీరు యూస్ చేసుకోండి, ఎందుకంటే దానివల్ల మీకు మళ్ళీ తర్వాత వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. లేదంటే మీరు వేరే బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి, వాలెట్ త్రూ వేరే బ్యాంక్కి, ప్రాబ్లం లేదు. అండ్ ఫర్దర్గా మీరు ఏదైనా అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా ఈ పేటీఎంలో అయితే పాసిబుల్ అవ్వదు యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ అలాగే మీరు ఏదైనా డిపాజిట్ చేయాలనుకున్న ఈ బ్యాంక్ అకౌంట్స్ లైక్ పేటీఎం బ్యాంక్ అకౌంట్లోకి అవి కూడా అయితే జరగవు అనమాట. సో ఇవి మొత్తం పేటీఎం గురించి. సరే, ఇదంతా బాగానే ఉంది భయ్య, అసలు బ్యాన్ ఎందుకు వచ్చిందంటే, బ్యాన్ ముందు పేటీఎంకి చాలా నోటీసులు అయితే వచ్చినాయి ఆర్బీఐ నుంచి. సో వీళ్ళ సిస్టమ్ సరిగ్గా లేదని చెప్పి, ఇంకోటి ఏంటంటే వీళ్ళ కేవైసీ ప్రాసెస్ కూడా అంత బాగాలేదని చెప్పి, అండ్
కేవైసీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా చేసుకోవట్లేదని, అండ్ అలాగే వీళ్ళకి ఏదైతే చైనీస్ కంపెనీస్ నుంచో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంది, దగ్గర దగ్గర 10% ఆఫ్ ది స్టేక్ ఆలీబాబా అనే కంపెనీ నుంచి వీళ్ళ దాంట్లో అయితే షేర్ అయితే ఉంది. సో అలా చైనీస్ కంపెనీస్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా కొంచెం పార్ట్ అయితే ఉందన్నమాట. సో ప్రెజెంట్ అయితే పేటీఎం బ్యాంక్ సరిగ్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదని చెప్పి ఆర్బీఐ అయితే ఈ డెసిషన్ అయితే తీసుకుంది. సో మీ దగ్గర పేటీఎం బ్యాంక్ ఉంటే అమౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి February 29th వరకు. మీ దగ్గర పేటీఎం కార్డ్స్ కానీ ఏమన్నా ఉంటే అది లాస్ట్ March 15th వరకు అయితే వర్క్ అవుతాయి, తర్వాత వర్క్ అవ్వవు. అండ్ అలాగే ఫాస్టాగ్స్ అండ్ అలాగే ఎన్సీఎం కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఉన్నంత వరకు మీరు వాడుకునేంత వరకు పనిచేస్తాయి, తర్వాత పనిచేయవన్నమాట. అండ్ మీరు కొత్తగా మనీ అయితే డిపాజిట్ చేసుకోలేరు పేటీఎంకి ఇప్పటి నుంచి. అండ్ అలాగే మీకు ఏదైతే అదర్ సర్వీసెస్ ఉంటాయో లైక్ యూపీఐ, సో యూపీఐ అయితే మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు. త్రూ వేరే బ్యాంక్ని యూజ్ చేసుకొని దాన్ని లింక్ చేసుకొని దాన్ని అయితే చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదన్నా సర్వీస్కి కనుక మీరు మీ పేటీఎం బ్యాంక్ ఇచ్చుంటే లైక్ మీ క్రెడిట్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళు అన్లింక్ చేసేసుకొని పేటీఎం బ్యాంక్ని వేరే బ్యాంక్స్ అయితే పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా పేటీఎం గురించి అయితే మాత్రం ఇది టోటల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ప్రెజెంట్. ఈ ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ పెట్టేస్తాను, లేకపోతే మీరు ఆర్బీఐ దాంట్లోకి వెళ్తే ప్రెస్ రిలీజ్లో టాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళి మీరు క్లియర్గా అయితే చదివి తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియోతో మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. దిస్ ఇస్ గవియస్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ.